విరిగిన మనసుతో సాగెదవా, తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగానోలే సమయము సాధినియోగించు, కాలమపాయముగానోలే సమయము సాధినియోగించు, రానయ్యో నా బాధ్యతను మనకదిగా మోగియులారా, రానయ్యో నా బాధ్యతను మనకదిగా మోగియులారా, మనకు జయము కలుగుటకై వినయమునా పోరాడెదము, మనకు జయము కలుగుటకు వినయమునా పోరాడెదము, తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా, తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగానోలే సమయము సాధినియోగించు, కాలమపాయముగానోలే సమయము సాధినియోగించు, మాలో హృదయములో నింపు నీలో ప్రేమతో మా ప్రభువా, మాలో హృదయములో నింపు నీలో ప్రేమతో మా ప్రభువా, హిందూ దేశపు వీధులలో నా నిన్నే చాటెదను, హిందూ దేశపు వీధులలో నా నిన్నే చాటెదను, తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా, తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగానోలే సమయము సాధినియోగించు, కాలమపాయముగానోలే సమయము సాధినియోగించు. నేను ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, పాటలో సహాయపడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. దాసులు అభిషేకించుకొని నీ దయగల మాటలు కూడా దయచేయమని ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డల వాటి మీకు స్తోత్రాలు. రావచ్చు వారు సకాలంలోకి వచ్చి వాక్యం విని ప్రార్థించేదానికి సహాయం చేయమని వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయరస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏసే పరిశుద్ధనామను స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ దినవృత్తాంతముల మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన కొరకై. 7వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనాలు మార్చి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు.
అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి స్థలమును నాకు బలులు అర్పించి మందిరముగా కోరుకుంటుని. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన గలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు ఈ మందిరములకు నిత్యముగా ఉన్నట్లు నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరచుకుని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. చదవని లేఖన భాగాలను ప్రభాషించి దీవించునుగాక. ప్రార్థన కొరకై క్లుప్తంగా కొన్ని తలంపులు చూసుకొని ప్రార్థనకు పెడదాం. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైన వారికి మరి దేవుడు ఎంతో కాలం తర్వాత ఒక మందిరాన్ని ఇచ్చినాడు దేవుడు. ఆ మందిరాన్ని వారు సంపాదించుకోవడానికి కొరకు ఎన్నో సంవత్సరాలు పట్టినాయి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మోషే కాలంలో 40 సంవత్సరాలు, ఆ తర్వాత యెహోషువ కాలం, ఆ తర్వాత ప్రవక్తల కాలం, ఆ తర్వాత రాజుల కాలము. ఇలాగ ఎంతోమంది పోరాడి దేవుని మందిరం కట్టేదాని కొరకై మరి వారు ఎంతో కాలము ప్రయాసపడుతూ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మందిరం అంత సులభం కాదు కట్టడానికి. దేవుని మందిరం కట్టాలి అన్నప్పుడు ముందు దేవుని సంఘం కట్టాలి. దేవుని సంఘం కట్టిన తర్వాత సంఘం ద్వారా దేవుని మందిరం కట్టాలి. అది దేవుని యొక్క వాక్యం. సహజంగా ప్రజలు ఏం చేస్తారంటే ఒక మందిరాన్ని కడతారు, లేక ఒక హాలు రెంటెడ్గా తీసుకుంటారు, లేక ఏదో ఇంకొక స్థలంలో కోరుకుంటారు. అక్కడి నుంచి ఏం చేస్తామనంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తామంటారు. ఫలానా స్థలంలో మీటింగు, ఫలానా స్థలంలో ప్రార్థన, ఫలానా స్థలంలో స్వస్థతలు, ఫలానా స్థలంలో అద్భుతాలు, ఫలానా స్థలంలో నిర్మలమైనటువంటి వాక్యం, స్వచ్ఛమైనటువంటి వాక్యం అని జనాలు పిలుస్తారు. అయితే వాక్యం బైబిల్ ఏం చెప్తుంది? ఇది నేను కోరుకునిన స్థలము. అంటే అన్ని స్థలాలు ఆయన కోరుకోడు. మనం కోరుకుంటాం, మన ఇష్టమైన స్థలాలన్నీ మనం కోరుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ ఆయన కోరుకున్న స్థలము అది దొరకాలి అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, కొన్ని 100 సంవత్సరాలు గతించిపోతూ వచ్చినాయి. కానీ ప్రియమైన సోదరులారా, ఈరోజు మనమందరం కూడా మన యొక్క భారం దేవుని వాక్యానుసారమైనటువంటి మందిరము కట్టబడాలనేది మన యొక్క భారం. దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం, దాన్ని కొనసాగించాల్సిందే. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాట, మరి ఇదే మందిరము అంతకుముందు దేవుని యొక్క సన్నిధి లేకుండా టెంపరీగా వాళ్ళు ఏం చేశారంటే వారు మందిరాలను, ప్రత్యక్ష గుడారాలను, శిలోహ మందిరాలను, సమాజ మందిరాలను నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు ఆలకించాడు. ఏ స్థలం అంటే ఆ స్థలం కాదు, ఆయన కోరుకున్న స్థలమే, ఆయన కోరుకున్నటువంటి ప్రజలే, ఆయన కోరుకున్న సంఘమే, ఆయన కోరుకున్న వారి మీద ఆయన దృష్టి ఉంటుంది, కానీ అందరి మీద ఉండదు. అందుకని ఇక్కడ ఏముందంటే ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును అంటున్నాడు. అంటే ఆయన కోరుకున్న స్థలంలో ఏం జరగాలి చెప్పండి? అక్కడ ప్రార్థన జరగాలి. ఆయన కోరుకున్న స్థలంలో ఆరాధన జరగాలి. ఆయన కోరుకున్న స్థలంలో ఆయన యొక్క చిత్తము జరుగుతూ రావాలి. అందుకనే మన సొంత తలంపులు, మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు మనకుంటాయి. కానీ దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు అవి మనకు తెలియవు. అవి తెలుసుకోవాలనుకుంటే మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు ఆయన దృష్టి అక్కడ పెడతాడు,
మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు, సరైనటువంటి ఆలోచన మనకు చెప్తాడు. అందుకొరకే మనం కూడుకుంటున్నాం ఇక్కడ, అందుకొరకే మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదేదో ఒక ఆచారంగా, లేకపోతే ఏదో ఒక హిందువులు ఓడిపోయినటువంటి రీతిగా, క్రైస్తవులు చర్చికి పోయినటువంటి రీతిగా, ఏదో ఒక దేనిలో మనం చేయటం కాదు. ఇదొక దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి పరిచర్య కొరకే మనం ఇక్కడ కూడుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఉన్న మాటలు మనం గమనించినట్లయితే, మరి నా ప్రజలైనటువంటి వారు అక్కడ ప్రార్థన చేయాలి. అందుకని ఈ యొక్క సమయము మోషే కాలంలో ప్రార్థన చేశాడు. మోషేలో ప్రార్థన చేసావా? నీకు టెంపరీగా కొంత మాత్రమే ఇస్తాను పో. ఒక ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు, 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాడు. ఇక యెహోషువ కాలంలో ఆ మందిరమే లేదు అసలు. నిబంధన మందస్తు తీసుకుపోతుండేవాడు, ఆ నిబంధన పెట్టుకునేవాడు, అక్కడ ప్రార్థన చేసుకునేవాడు, వెళ్ళిపోతుండేవాడు. ఇక ప్రవక్తల కాలంలోకి వస్తే షిలోహ మందిరం ఒకటి దొరికింది వాళ్ళకి. ఆ షిలోహ మందిరంకి వెళ్ళేవాడు, అన్నా లాంటి వాళ్ళు, సమయాలు లాంటి వాళ్ళు అక్కడ మరి ఎదిగినటువంటి వాళ్ళు, అదొక విషయంగా అక్కడ కనబడుతూ వచ్చేది. ఆ సమయంలోనే రాజులు ఏర్పాటు చేసిన తర్వాత ఎవరికి రానటువంటి భారము, ఎవరికి రానటువంటి యొక్క బాధ్యత, ఎవరికి రానటువంటి యొక్క తెలివి దావీదుకు దేవుడు ఇచ్చాడు. దావీదు యొక్క మనసు ఒకటే, పోయినసారి నుంచి చెప్తూ వచ్చాను, నేను దేవుని కొరకై నేను మందిరం కట్టాలి, నేను దేవుని మందిరం కొరకై సమర్పించుకోవాలా, దాని కొరకు నేను కష్టపడాలా, ఆ స్థలం ఎక్కడ ఉందో వెతకాలా, దాని కొరకు నేను ప్రార్థన చేయాలా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నేను దాన్ని నిర్మించాలా అని పట్టుదలతోటి దావీదు ఎంతగానో 40 సంవత్సరాలు దాని కొరకై తన మనసులో ఉన్నదంతా కూడా చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ చెప్పుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, మంచిదే దావీదు, నీవు ఎంతో ప్రయాసపడుతున్నావు నా మందిరం కట్టడానికి కొరకాయి, నీ ఆశ మంచిదే, కానీ నీ యొక్క చేతులు రక్తం ఒలికించినాయి, యుద్ధాలు జరిగించినావు, నీవు అనేకులు చంపేసినావు. కాబట్టి అలాంటి చేతులతో నేను మందిరాన్ని నిర్మించుకోవడానికి నాకు ఇష్టం లేదు. నీ పుట్టబోయే కుమారుడు, ఆ కుమారుని ద్వారా మందిరం నిర్మిస్తావు, కాబట్టి నీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పిన మాట ప్రకారం ఇక్కడ దేవుని యొక్క మందిరము నిర్మించబడినది. చెప్పండి, ఇప్పుడు నిజమైనటువంటి మందిరం కట్టాలని ఎంత సమయం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు? వాక్యం ఎన్ని సంవత్సరాలు పట్టింది? అందుకని అపోస్తల కార్యాలు ఏం చేశారు? వాళ్ళకి మందిరం లేకపోతే ఏం చేశారు? వాళ్ళు ఇంటింటా కూడుకుంటా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. పౌలు ఏం చేస్తూ వచ్చాడు? పౌలు ఏం చేశారు? అద్దె ఇంటిలో కాపురం ఉండి వచ్చిన వారికి వాక్యం అందిస్తూ వచ్చాడు. మరి ఈరోజు పరిచర్యలు ఎట్టున్నాయి? ఈరోజు వాక్యానుసారమేనా? అందుకనే పిల్లారా, ప్రార్థన ద్వారా మన దేవుడు ఆలకించి ఆయన చిత్త ప్రకారము ఆ సమయంలో జరగాలనే ఆశతోటి వాక్యానుసారంగా చేస్తే, చూడండి, ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వస్తే, సొలొమోను తాను చేయ ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులు ఇతరమైన బలులను దహించను, యెహోవా తేజస్సు మందిరం అంతా నిండింది. అది యెహోవా తేజస్సు వారి మధ్యలో ఉండాలి, దేవుని సన్నిధి వారి మధ్యలోకి రావాలి, దేవుని యొక్క స్వరం వారు వినాలా. అందుకనే అలాంటి దాని కొరకై మనం ప్రార్థించుకుందాము కాక. ప్రభువా, మేము కూడా ఇశ్రాయేలులాగా ప్రయాసపడుతున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నామయ్యా, కష్టపడుతున్నాం ప్రభువా, ఇంకా కష్టపడతాము. ఎంతకాలం మీరు చెప్తారో చెప్పండి, అంతకాలం మేము కష్టపడతాము. అయితే ప్రార్థన మనం మానక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఏం చేస్తున్నాడు? జవాబు ఇస్తుంటున్నాడు. అంతేమన్నాడు? నా పేరు ఈ మందిరానికి నిత్యం ఉన్నట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద 16వ వచనంలో 7:16లో ఏమని చూడండి, నిత్యము ఏముంటుంది? నా దృష్టి నా మనసు ఎక్కడుంటుంది? ఆయన కోరుకున్నటువంటి యొక్క వ్యక్తిలో, ఆయన కోరుకున్నటువంటి యొక్క సేవకునిలో, ఆయన కోరుకున్నటువంటి కుటుంబంలో, ఆయన ఏర్పాటు చేసుకున్న పరిచారకుల్లో
ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరములో, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘములో ఆయన యొక్క మనస్సు, ఆయన దృష్టి ఉంటుంది, కానీ ఎక్కడంటే అక్కడ ఉండదు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులా, మనం చేసుకోవాల్సిన రెండవ ప్రార్థన, ప్రభువా మందిర విషయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు, ఒక స్థలం కొరకే మేము ప్రార్థిస్తూ వస్తాం. రెండవదిగా నీ దృష్టి, నీ మనసు నా మీద ఉండాలి. నీ దృష్టి, నీ మనసు నా కుటుంబం మీద ఉండాలి ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన కోరుకున్న విధానంలో మనం ఉండాలి. ఆయన ఏ రీతిగా కోరుకుంటున్నారు మనలను? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుల, అది ఆయన కోరుకుంటుంది, ఇంకేం కాదు. నేను నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులై ఉండండి, ఆయన కోరుకునేది అదే. నేను క్షమించేవాడు కనుక మీరు క్షమించండి, నేను శ్రమలు పొందేవాడు కనుక మీరు శ్రమలు పొందండి. అది ప్రియులారా. అందుకనే మన యొక్క మాట ఏంటంటే, ఇక్కడ ప్రభు యొక్క బిడలంగా మనం ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, ఆయన కోరుకున్న విధానంలో ఉన్నప్పుడు మన మీద ఆయన దృష్టి ఉంటుంది, మన మీద ఆయన మనసు ఉంటుంది, మన కుటుంబాల మీద ఆయన మనసు ఉంటుంది, ఆయన దృష్టి ఉంటుంది. ఉంటే ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఉంటే ఏం జరుగుతుంది? ఆయన దృష్టి, ఆయన మనసు ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కీర్తన 91, కీర్తన 91లో ఆయన దృష్టి ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. చూడు, చదవండి. 10వ వచనంలో ఏముంది? నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు. చూసావా? ఆయన దృష్టి, ఆయన మనసు ఉంటే ఇక్కడ ఎన్ని లాభాలు ఉన్నాయి చూసావా? ఏ తెగులు నీ దగ్గరికి రాదు, మీ ఇంటికి రాదు, నిన్ను ఆవరించదు, నిన్ను ముట్టుకోదు. ఏ రోగం నీ మీదకి రాదు, ఏ తెగులు నీ మీదకి రాదు. అంతేకాదు, నువ్వు వచ్చిపోయే సందర్భాల్లో కూడా నా దూతలకు చెప్తాను నేను ఈ విషయం. నా దూతలారా, నేను కోరుకున్నాను ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి బయటకు వెళ్తున్నారు, వాడికి తోడుగా ఉండండి. మీరు ఇక్కడేమో ఏం చేస్తారు పరలోకంలో, నా దగ్గర ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీకు పని ఏంటంటే నా బిడ్డలను కాపాడడానికే. చాలామంది తెలియదేమో. మనం ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. దూతలు దేని కొరకు వచ్చాడో తెలిసిన? రకరకాల దూతలు ఉన్నారు. ఒక రకమైనటువంటి దూతలు దేవుని యొక్క సందేశం ఇస్తారు. వారు ఎవరు తెలిసిందే? గబ్రియేలు దూతల. గబ్రియేలు తన టీము, హోమ్ మినిస్టర్ అంటారు చూసారు. అంత దాని నుంచి అందరూ కాపీ కొట్టింది రాజ్యాంగం అంతా కూడా బైబిల్లో నుంచే. ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క టీం ఉంటుంది. రెండవది, మిఖాయిల్ ఏం చేస్తూ ఉంటాడు? యుద్ధాలు చేస్తూ ఉంటాడు, పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఆయన పని అది. కాబట్టి ఆయనకు ఒక టీం ఉంటుంది. ఆ టీములో నుంచే సైనికులను మన కొరకై పంపిస్తాడు. చదవండి, ఉన్నదా లేదా? 8 ర్యాంకులు ఏదో కథలు చెప్తున్నాను అనుకోకండి, వాక్యం చెప్తాను వినండి జాగ్రత్తగా. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రికలో ఆ మాట మనం చూసుకున్నాం. మనం చూసుకోవాలా, అప్పుడు మనకి విశ్వాసం వస్తుంది, అప్పుడు మనం విశ్వాసంలో కొనసాగుతాం. లేకపోతే మనకంటే తెలుసు. చూడండి, అక్కడ ఒక మాట కనబడుతుంది హెబ్రీ రాసిన పత్రికలో. చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలు. ఇప్పుడు 14 వచ్చిందండి. వీరందరూ చూసారా పిల్లరా? ఏమన్నది అక్కడ? వీరందరూ అంటే ఎవరు? దూతలు, అగ్నిజ్వాలలు గల దూతలు, వాయువులకు ఉన్నవారు ఎవరికి పరిచయం చేస్తారంట?
ఎవరి పరిచయం చేస్తున్నారు ఇక్కడ? రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి, అందరికీ కాదు, క్రైస్తవులందరికీ కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు, రక్షించబడినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారు, జీవితాలు మారినటువంటి వారు, వేషాలు మారినటువంటి వారు, భాషలు మారినటువంటి వారు, హృదయాలు మారినటువంటి వారు, దృష్టిని మార్చుకున్నటువంటి వారు, వినికిడి మార్చుకున్నటువంటి వారు, వెన్నిటినీ ప్రవర్తనను మార్చుకున్నవారు రక్షణ పొందినవారు. ఈ రక్షణ పొందిన వారి కొరకై ఏం చేస్తున్నాడంటే ఆత్మలకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు వెళ్ళండి, పరిచయం చేయండి, వాళ్ళని కాపాడండి. ఇక్కడెందుకు మీరు? ఇక్కడేం చేస్తారు మీరు? ఇక్కడేం చేస్తారు మీరు? అక్కడ వెళ్ళండి. అందుకనే పిల్లలారా, మన రెండో ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా నీ దృష్టి, నీ మనసు ఎక్కడ ఉండాలా? నా మీద అవచ్చు, నా కుటుంబం మీద ఉంచు, నా సంఘం మీద ఉంచు, నా బిడ్డల మీద ఉంచు అని నీవు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మూడవ విషయం చూసుకొని ముగించుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాం రండి. దినవృత్తాంతములు చదవండి, 7:13 చదవండి. ఇప్పుడు కాదు, 7:2 దినవృత్తాంతములు 7:13. వాన కురియకుండా దేశమును నాశనం చేయుటకు మిడతలను తొలగించినప్పుడే గాని, జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. చూడండి, ఇక్కడ ఏముంది? దేశానికి కష్టాలు వస్తాయి, దేశం మీదకి యుద్ధాలు వస్తాయి, దేశం మీదకి కరువులు వస్తాయి, దేశం మీదకి రకరకాల పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు మనకు వస్తాయి. మనం ఉన్నది ఇప్పుడు అపాయకరమైన దినాల్లో, అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినది తెలుసుకోవో తిమోతి అని పౌరులు తిమోతికి రాస్తున్నాడు. మనం ఏ కాలంలో ఉన్నామో చెప్పండి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? అపాయకాలంలో ఉన్నాం. ఇంత అపాయకరమైన కాలము ఇంతవరకు లేదు భూమి మీద. ఇంకా ఎక్కువైనటువంటి అపాయం రాబోతున్నది. అందుకని ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు తన బిడ్డలను జాగృతి పరుస్తూ ఉంటున్నాడు. ఈ అంచె దినాలు, అపాయ దినాలు రాకమునిపై మీరేం చేయాలంటే, జరగబో వీటిని తప్పించుకోవడానికి మీరేం చేయాలా? మెళుకువగా ఉండి ప్రార్థన చేస్తూ రండి. జరగబోతున్నాయి కొన్ని విషయాలు, మీరు తప్పించుకోవాలి, మెళుకువగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏ టైంలో ఏ బాంబు ఎవరి మీద పడుతుందో, ఏ దేశం మీద పడుతుందో, ఏ రాష్ట్రం మీద పడుతుందో, ఏ న్యూక్లియర్ బాంబు ఏ ప్రాంతంలో పడుతుందో, ఎక్కడ మసైపోతారు ఎవరికేం తెలుసు. దేవుని యొక్క కోపము భయంకరమైనటువంటి కోపంగా ఉన్నాడు. ఈరోజు నా వాక్యంలో చదువుతుంటే తర్వాత తెలుస్తుంది. వీలైతే రేపు చూద్దాం నా విషయాన్ని. దేవుడు ఎంత కోపంగా ఉన్నాడు తెలిసిన, ఎందుకింత కోపంగా ఉన్నాడు తెలిసిన, ఆయన బిడ్డలను హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, ఆయన నమ్మినటువంటి వారిని హతసాక్షులుగా చేస్తున్నారు, ఆయన నివసించేటటువంటి ఆలయాలను పడగొడుతుంటున్నారు, నేను కోరుకున్న మందిరాలను శిథిలం చేస్తుంటున్నారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకనే అపాయకరమైన కాలంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రియులారా, మనం చేయవలసినటువంటి ప్రార్థన, ప్రభువా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మాకు రాబోతున్నాయి, కరువులు రాబోతున్నాయి. మరి ఎండాకాలం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఎంత భయంకరమైన ఎండ రాబోతుందని ఇప్పటికే చాలామంది చెప్తుంటున్నారు. మరి ఎలాంటి యొక్క పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, అవి కొనసాగుతారా మూతారా తెలియదు మనకు. అనేకమైన కరువుల్లో ఇప్పటికే పోయినారు. గ్యాస్ షార్టేజ్ వచ్చింది, పెట్రోల్ షార్టేజ్ వచ్చింది, రకరకాలైన పరిస్థితులన్నీ చూస్తుంటున్నా. ఈ పరిస్థితుల మధ్యలో అక్కడ సెలవు చెప్పిన మాట ఏంటంటే, అలాంటి వారు నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆకాశం ఉన్నట్టు నీ విని వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబు దయచేయ. చూసారా ప్రియులారా? అందుకని ప్రస్తుతము ప్రపంచం ఉన్న పరిస్థితిని బైబిల్లో మనం చూస్తున్నాము. ప్రస్తుతము సంఘాల్లో ఉన్న పరిస్థితిని బైబిల్లో మనం చూస్తున్నాము. విశ్వాసుల యొక్క పరిస్థితిని బైబిల్లో మనం చూస్తుంటున్నాము. అందుకని ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్త పడాలంటే, ఏ సమయంలో మోరమోగినా ప్రభువా నేను వస్తానయ్యా అన్న రీతిగా సిద్ధపడాలి. అక్కడికి మాట చదువుకుందామా? ఎలాగ మనం ప్రార్థన చేసుకుందాము? 14 చూద్దామండి.
నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అర్థం చేసుకోండి, ఇక్కడ బాగా చక్కగా అర్థం చేసుకోండి. వారి దేశాన్ని దేశం స్వస్థగా పడాలంటే ఎవరు ప్రార్థన చేయాలా? నాయకులను ఉందా? ఎంపీలో ఉందా? ఎమ్మెల్యేలో ఉందా? రాజులను ఉందా? గవర్నర్లో ఉందా? ఎవరుందా అక్కడ చెప్పండి? నా పేరు పెట్టబడిన జనులు. అంటే ఈ దేశానికి క్షేమం కలగాలంటే మన మీద ఆధారపడి ఉన్నది. భారతదేశం క్షేమంగా ఉండాలా, భారతదేశం భద్రతగా ఉండాలా, భారతదేశంలో కరువు రాకూడదు, భారతదేశం మంచిగా ఉండాలన్నప్పుడు దేవుని ప్రజలైన మనం ఏం చేయాలంటే మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవడం నేర్చుకోవాలా. క్రైస్తవులు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, హిందువులకి మనకుండే గొప్ప తేడా ఏంటంటే వాళ్ళు భక్తి పరులే. హిందువులు కూడా చాలా మంచి భక్తి పరులే, వారు నిష్ట నియమాలు కలిగిన వాళ్ళే. వారు కూడా చాలా పూజలు తపాలు జపాలు చేసి చాలా చేస్తారు. కానీ వారిలో గర్వం ఉంటుంది. నేనే పండితుడు, నేనే పూజారిని, నేనే ఋషిని, నేనే ఏం చెప్పినది జరుగుతుంది, నా పాదాల మీద పడండి అంటాడు. కానీ ప్రభు అది నేర్పించరా. మన పాదాలు కడిగేటటువంటి ప్రభు మనకున్నాడు. మన పాదాల దగ్గర కూర్చొని మన పాదాలను శుద్ధిపరిచినటువంటి దేవుడు మనకున్నాడు. అందుకనే ఆయన అంతగా తగ్గించుకున్నప్పుడు మనం అంతగా తగ్గించుకోవాలి. చాలామంది ప్రార్థన ఎందుకు జాబ్ రాదంటే తగ్గింపోవడం గుణంలో కనబడదు. మాటల్లో కాదు, క్రియల్లో, ప్రవర్తనలో మనం చూసినప్పుడంటే ఈ సహోదరుడు ఇంత వినయమా, ఇంత విధేయత, ఈ సహోదరి ఇంత వినయమా, ఇంత విధేయత. ఎక్కడ నేర్చుకుంటున్నారు వీళ్ళు ఇవన్నీ? మీరు ఎక్కడ పోయి నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా? ఒకసారి నీగ్రో వ్యక్తి, అదే సమయంలో అబ్రహాం లింకన్ ఒకే ఫ్లైట్లో వచ్చారు అమెరికా నుంచి. నీగ్రో వ్యక్తి అంటే ఇక్కడ వీడికి అమెరికన్స్కి అస్సలు గిట్టదు, నల్లవాళ్ళంటే తెల్లవాళ్ళు గిట్టదు ఆ దినాల్లో. అయితే నీగ్రో యొక్క వ్యక్తిలో 2 సూట్ కేసులు పట్టుకొని రాలేక నడుస్తూ ఉంటున్నారు. ఈయన ప్రెసిడెంట్ అయ్యింది కూడా. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళేసి, ఎక్కడికి వెళ్తున్నావు నీవంటే ఫలానా స్థలానికి అని అన్నాడు. సరే 2 సూట్ కేసులు ఉన్నాయి, మొయలేకపోతున్నావు అంటే నాకు ఇవ్వ అంటే, యువర్ ఏ వైటిష్, ఐఎమ్ ఏ బ్లాకిష్ అన్నాడు. అప్పుడు అన్నాడు, వైటిష్ బ్లాకిష్ కాదు, నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని యొక్క మనసు నాలో ఉంటుంది, నిన్ను వాళ్ళని ప్రభువాన్ని ప్రేమించమని నాకు ప్రభు చెప్పాడు, ఇవ్వు సూట్ కేసు అన్నాడు. తనతో కలిసి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, తగ్గింపండి ఉన్నారు అలాంటి వాడు. అందుకని తగ్గించుకొని ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు మనకు జాబ్ ఇస్తాడు. రెండవదిగా ఆయన వెతకాలి. ఆయన ఎక్కడ వెతుకుతాము? ఆయన వెతకడం అంటే ఏంటి? ఎక్కడున్నాడు? గుంటూరులో ఉన్నాడా, లేదా ఆంధ్రాలో ఉన్నాడా, లేకపోతే ఢిల్లీలో ఉన్నాడా, లేక యెరూషలేములో ఉన్నాడా, లేక పరలోకంలో ఉన్నాడా? ఆయన వెతకాలంటే ఎక్కడున్నారు చెప్పండి. ఎంతకాలం హెబ్రోను మీరు ఎదుగుతూ చెప్పపోయినారంటే ఇక అందరికి మనమేం చెప్పాలా? అందరికంటే హెబ్రోన్ వాళ్ళు వాక్యంలో మంచి లోతుగా అనుభవం కలిగిన వాళ్ళని అందరూ చెప్పుకుంటారే. బాగా వినాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి. మరి ఆ మాటలను ఏం చేసుకుందంట? భద్రపరుచుకుందంట. హృదయంలో భద్రపరుచుకోవాలి. ప్రతి మాట కూడా ఎంతో విలువైనటువంటి మాట. మనం పిట్టకథలు బుర్రకథలు చెప్పే సంఘం కాదు మనది. ప్రతి మాట హృదయంలో భద్రపరుచుకోవాలి. లేఖనాలను పరిశోధించితే నన్ను మీరు కనుగొనగలరు. కాబట్టి నిజదేవుడు మనం కనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? లేఖనాలను పరిశోధించాలా. లేఖనాలను పరిశోధిస్తే నిజదేవుడు ఎవరు, నా ప్రార్థన ఆలకించేది ఎవరు, నన్ను స్వస్థపరిచేది ఎవరు, నాకు సహాయపడేది ఎవరు, నన్ను పరలోకం తీసుకెళ్లేది ఎవరు, నా జీవితంలో సహాయపడేది ఎవరు? నన్ను వెదకి మూడోది ఏముంది? మూడో మాట ఏముంది అక్కడ? ఏమిడాలంట? చెడు మార్గాలు మనకుంటాయి. కొన్ని సినిమాలు చూస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, అబద్ధాలు చెప్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం,
లంచాలు తీసుకుంటానే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. క్రైస్తవులు చెప్పుకోవడం భయపడతానే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ప్రతి మార్గాన్ని ప్రభు కొరకే. ప్రభు నేను నీ కొరకే జీవిస్తున్నానంతే, నేను నీ కొరకే బ్రతుకుతున్నానంతే. ఎవరికి నేను భయపడను. నేను భయపడాలంటే నీ ఒక్కడికే భయపడతాయి. లోకంలో ఎవ్వరికి భయపడే ప్రశ్నే లేదు. ఎందుకంటే సమస్తము ఆయన చేతిలో ఉన్నది. దానిలో ఎవరికి భయపడ్డాడు? తీసుకెళ్ళి సింహం బోన్ వేస్తానంటే రాజుకు భయపడ్డా? దేవునికి భయపడ్డాడు. వేసేసాను నేను ప్రార్థన చేసుకునేది. రేపు వెళ్ళిన మనకి చట్టం వస్తుంది, మీరు ప్రార్థన చేయడానికి లేదు, ఆరాధన చేయడానికి లేదు అని చట్టం వస్తుంది. చూసారు కదా నిన్న అక్కడ ఏం జరిగిందో? వాళ్ళు వచ్చేసి దేవుని యొక్క చర్చిలు పడగొట్టేసి వాళ్ళ మందిరాలు కడుతుంటున్నారు. ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో దేవుడు చూస్తూ ఊరుకోడు ఈ సమయంలో. అందుకనే చెడు మార్గాలను విడిచి మనం ప్రార్థించినట్లయితే ప్రభు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన ఆకాశుని వింటాడు. ఆ దేశాన్ని, ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ సేవా పరిచర్యను ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. స్వస్థపరుస్తాడంటే అర్థం ఏంటి? బాగు చేయను అంటే చెడిపోయినటువంటి జీవితాలు, చెడిపోయినటువంటి కుటుంబాలు, చెడిపోయినటువంటి సంఘాలు, అబద్ధమైన సంఘాలు, మోసయుక్తమైన సంఘాలు, భిన్నమైనటువంటి సంఘాలు ఈ దినాల్లో ఎక్కువగా భారంగా మనం వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. శైతాన్ ఎంత తెలివిగలవాడాడంటే, ఒరే వీళ్ళ కానీ నిజమైన సంఘంలోకి వెళితే మారుమనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, వలలో పాలు పొందుతారు, ఆ తర్వాత ఖచ్చితంగా పరలోక రాజ్యం పోతారురా. అందుకని వీళ్ళని ఏం చేద్దామంటే నామకార్థమైన సంఘాలకు నెట్టేద్దామని సైతాను గుంపులుగా నామకార్థ సంఘాలకు నెడుతుంటున్నారు. వాడి వలలో చిక్కునిపోయినారు. అమాయకులు వాళ్ళు కూడా ఏమనుకుంటారు పాపము, వాళ్ళు కూడా పెద్ద పెద్ద సేవకులు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియటం లేదు. నేను ఒక సేవకుడు అడిగాను, మరి తమ్ముడు నువ్వు ఇలాంటి యొక్క సేవ చేస్తున్నావు, మరి నీ పిలుపేంటి అంటే, నేను యోహాను వలె తల్లి గర్భంలో నుంచే నా పిలుపు అని అన్నాడు. అరే అది బాగానే ఉంది, తల్లి గర్భంలో నీ పిలుపు ఉంటే బాగానే ఉంటుంది. యోహాను టైంలో సంఘం ఉందా సంఘం? లేదు. సంఘం కట్టింది ఎవరు? పేతురు సమయము. పేతురు ఎలాగ సేవకు వచ్చాడు? పౌలు ఎలాగొచ్చాడు? పిలుపు పెట్టారు, వెళ్ళారు, గమాలయ పాదాలు వదిలిపెట్టాడు, అననీయ దగ్గరికి వెళ్ళాడు, ట్రైనింగ్ పొందాడు, మళ్ళీ 13వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు, పంపించబడ్డాడు. అదిరా బాబు సేవ. నేను సేవ చేస్తానని జనాలు గుంపులు కూడుకుంటే నీవు బావు, నీతో ఉన్నవాళ్ళు కూడా పోరు, కొంచెం ఆలోచన చేసుకోమని చెప్పాల్సి వచ్చింది. అందుకని ప్రియమైన సోదరులారా, వారి కొరకు కూడా మనం బాగా ప్రార్థన చేస్తాం. అందుకనే మన మందిర స్థలం కొరకే ప్రార్థించుకుందాం. రెండవదిగా, ప్రభువా నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా భర్త మీద, నా భార్య మీద నీ దృష్టి, నీ మనసు ఉండాలయ్యా. ఆ తర్వాత దేశంలోకి వస్తున్న పరిస్థితులన్నింటినీ ప్రభువా వీటిలో నుంచి మమ్మల్ని తప్పించయ్యా, కాపాడయ్యా, భద్రపరచుకయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. తర్వాత అబద్ధ బోధకుల యొక్క చేతిలో నుంచి మీ ప్రజలు కాపాడాలని మనం ప్రార్థన చేసుకున్నాం. రండి ప్రార్థనకు వెళదాం. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల రోక్షము వలె మోవేయుదురు, వారు తమల రోక్షము వలె మోవేయుదురు. ప్రార్థనకు వెళదాము. మనం పరీక్షించుకుందాం. అదే వచనంలో చూస్తూ వచ్చాము, వారి పాపమును క్షమించి దేశమును స్వస్థపరుస్తాను. కాబట్టి నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా? ఆరోగ్యం కావాలనుకుంటున్నామా? కుటుంబంలో మనము నెమ్మది, శాంతి, సమాధానం కావాలనుకుంటున్నామా? మన దోషాలు ఏంటో ఒప్పుకోవాలి, మన పాపాలు ఏంటో ఒప్పుకోవాలి, మన తప్పిదాలు ఏంటో ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు మొట్టమొదటిగా క్షమిస్తాడు. ఆ తర్వాత మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థన జవాబిస్తాడు. కాబట్టి మొట్టమొదటి మనం పరీక్షించుకొని మరి మొదటి 2 అంశాల కొరకై ప్రార్థన చేసుకుందాం. వాడు మన మందిరం కొరకై, 2 మన కుటుంబం కొరకై ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత
కొంత సమయం అయిన తర్వాత దేశం కొరకై ఇలాంటి యొక్క భిన్నమైన బోధలు, అబద్ధమైనటువంటి బోధకుల చేతుల్లోని ప్రజలు రక్షించబడాలా, నూతన ఆత్మలు, వీటన్నిటి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశిస్తున్నాం. ప్రార్థన ప్రారంభించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి వందనములు, స్తోత్రములు. సర్వసృష్టిని సృజించిన మా దేవ, నన్ను సృజించినప్పుడు పరలోకమందున తండ్రి నీకు వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి స్తోత్రములు. ప్రభు దేవా, నీ సన్నిధిలో, నీ స్థలంలో ప్రభు నాయన ఈ యొక్క సాయంకాలం మందు, ఈ యొక్క రాత్రికాలం మందు ప్రభు మరి నాయన సంఘ ప్రార్థనలో నాయన నాకు ఇచ్చినటువంటి యొక్క పాలను బట్టి, అవకాశంను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, నువ్వు పరిశుద్ధుడివి, మహాపరిశుద్ధుడివి తండ్రి. గతించిన వారం అంతట్లో కూడా తండ్రి నాయన నీకే వ్యతిరేకముగా నేను నడుచుకున్న విధానము అయ్యా, మరి తొట్టిన సమయాలు, పడిపోయినటువంటి సందర్భాలు, మరి నా సాక్ష్యాన్ని తండ్రి కోల్పోయినటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నింటిని బట్టి కూడా తండ్రి క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను తండ్రి. దయించి క్షమించి దేవా, మరి చూపులు, తలంపుల ద్వారా, ఆలోచనలు, మాటల ద్వారా, నా క్రియల ద్వారా ప్రభు నాయన నా ఇంటి వారిని కానీ, సంఘస్థులను కానీ, నా స్నేహితులను కానీ ఎందరినైతే గాయపరిచాను వారందరిని బట్టి క్షమాపణ కోరుకుంటున్నాను నాయన. ఇంకా నీకు వ్యతిరేకమైనటువంటివి ఏవి నాలో కనపడుతున్నా దయతో సరిచేయమని, సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నాయన నీ మిత్ర వాక్యము ప్రభా, నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. అవును తండ్రి నాయన, నీ స్థలములో నాయన మరి తండ్రి ప్రార్థనను నాయన మేము చేసి ఉంటే ప్రభా, ఆ ప్రార్థన వినే దేవుడుగా నీవు ఉన్నావని తండ్రి నాయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకు మరోసారి నీకు వందనాలు తండ్రి. ప్రభు నాయన, మరి నాలో కూడా మాలో కూడా ఉన్న చెడు మార్గాలను విసర్జించకుండా తండ్రి మరి తండ్రి మేము ఇంకా ప్రార్థన కలిగి ప్రతిఫలము లేకుండా ఉంటూ ఉన్నాం తండ్రి. దయతో క్షమించు నాయన, మాతో మాట్లాడి నాయన మరి ఈ విషయాన్ని తండ్రి నాయన మరి నాయన సుస్పష్టంగా చెప్తూ వచ్చి నాయన మరొకసారి సరి చేసుకోవడానికి ఇచ్చినటువంటి నీ జీవవాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంకా ఏవైతే మరి వ్యతిరేకమైనటువంటి మార్గముల్లో నడుస్తూ ఉన్నామో దయతో వాటన్నిటినీ ముందు గుర్తెరిగి రియలైజ్ అయ్యి ప్రభు నాయన వాటన్నిటిని విడిచిపెడతకు కావాల్సినటువంటి శక్తిని, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. తండ్రి నాయన, నేనైతే బలహీనుని ప్రభా, మరి తండ్రి నాయన ఆత్మ అయితే సిద్ధము కానీ ప్రభా, నా శరీరం ఎప్పుడు బలహీనమే కనుక తండ్రి దయించి నీ బలమును ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభు. మరి తండ్రి నాయన ప్రార్థన విని నాయన నీవు జవాబు దయచేయగా మరి తండ్రి నన్నే కాదు నాయన ఎందరైతే చెడు మార్గమును విడిచి ప్రార్థిస్తారో వారందరినీ కూడా నీ దూతల్ని ఆజ్ఞాపించి నాయన మరి కాపాడిన దేవుడుగా నీవు ఉంటూ ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. నాయన మరి తమ్ముడు, సహోదరుడు అఖిల్ని కూడా తండ్రి అదే రీతిలో మరి గొప్ప ప్రమాదం నుంచి ప్రాణాపాయమును తప్పించి మరి నాయన నీవు ఆజ్ఞాపించగా దూతలు మరి తండ్రి ప్రాణమునికి ఏమి కలగకుండా తండ్రి నాయన ఈరోజు మరి తండ్రి నాయన డిశ్చార్జ్ అయ్యే పరిస్థితులకు నేను నడిపించావు తండ్రి. నీకు వందనములు. మరి ఎందరైతే సంఘమంతా కూడా నాయన దైవజనులతో కలిపి ప్రభా ప్రార్థించారో వారందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభా. నాయన ఈ రీతిగా తండ్రి అయ్యా మరి మా దేశము ఈ దినాన ప్రభా నాయన వెళ్తున్నటువంటి పరిస్థితులు, క్రైస్తవ వ్యతిరేకత, వ్యక్తులు, సంస్థలు, వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన తగ్గింపుని నాయన నీవు మాకు నేర్పించి ఉన్నావు. మరి నాయన మేము ఇంకా నేర్చుకునే వారంగా ఉంటూ ఉన్నాం ప్రభా. మరి తగ్గింపు లేని వారంగా కుటుంబాలలో మరి నాయన ఉద్యోగములు చేసే దగ్గర మరి తండ్రి సంఘముల్లో మరి నాయన బయట ప్రపంచంలో మేము ఇంకా ఉంటూ ఉన్నామేమో దేవా. దయతో క్షమించి తగ్గింపుని నేర్పించి ప్రభు దేవా. నాయన మమ్మల్ని మేము తగ్గించి నీ నామాన్ని కనపరిచేవారుగా, హెచ్చించేవారుగా నన్ను మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రం అయ్యా. మరి జరుగుతున్నటువంటి యుద్ధములు ఇరాన్, ఇరాక్ దేశములు ప్రభా, మరి తండ్రి ఇజ్రాయేల్, అమెరికా ప్రభా, ఈ దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితులు ప్రభా నాయన ఎంతో ప్రాణ నష్టము మరి నాయన ఎంతో జరుగుతూ ఉంది కనుక మరి తండ్రి నాయన ఆ యొక్క యుద్ధంలో శాంతిని తీసుకురమ్మని మీ యొక్క చిత్తమును సిద్ధింపచేయమని వేడుకుంటున్నాం. ఆయా దేశ అధికారులతోటి, ప్రతినిధులతోటి మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాం ప్రభా. నాయన యుద్ధంలో ఆయా యుద్ధము ముగించి సమాధానం తీసుకురమ్మని వేడుకుంటున్నాం. మరి నాయన నీ యొక్క జనాంగము ఇశ్రాయేలు దేశమును మరి నాయన నీవు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మరి నాయన విశ్వాసాలందరినీ కూడా ప్రభా నాయన ప్రభుని అంగీకరించిన ప్రతి బిడ్డను కూడా తండ్రి సర్వవ్యాప్తంగా కూడా తండ్రి నాయన మరి ఎదుర్కొంటున్నటువంటి శ్రమల నుంచి నువ్వు ఎంతో కాపాడుతూ వస్తున్న విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రం. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. రేపటి దినము పరిశుద్ధ దినము కనుక
నేను కూడా నా సంఘం నాయన మరి సంఘంలో తల్లిదండ్రులతో కుటుంబంగా నాయన సమయానికి చేరుకునేటువంటి కృపను దయచేసి మరి ఆత్మత సత్యంతో ఆరాధించే కృపను నాకు కూడా ఇవ్వమని ఉన్న కోటి సమస్యల నుంచి విడుదల దయచేస్తూ రమ్మని కుటుంబంలో సమాధానం దయచేయమని వేడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సంఘమును మేము ఎదురు చూసినటువంటి ఆ యొక్క చర్చ్ని యొక్క బిల్డింగ్ని తండ్రి నాయన మీ యొక్క చిత్తములో నెరవేరుస్తారని ప్రార్థిస్తాను. దేవా నేనేమైనా తప్పుగా మాట్లాడితే ప్రభు క్షమించి నేనేమైనా మర్చిపోయి జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను పొందుకున్న అనుభవంలో అయ్యా నీ వైపు చూస్తూ తగ్గించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఎక్కడనైనా మరి అదిగా ఉన్నదో ప్రభావ సమస్తాన్ని తండ్రి నాయన పరిశుద్ధపరచమని మా ప్రార్థన కూడా మీ సన్నిధి చేరుదాగా మీరు చెవియది ఆలకించి తండ్రి మా ప్రార్థన జవాబు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి ఆయన సహాయం చేయండి ప్రభావ చూపించండి ప్రభావ నాయన మరి తండ్రి మరి యొక్క సమయంలో ఉన్న మాట కొరతను కూడా నాయన మీరు ఆలకించింది అయ్యా అయ్యా మరి మందిరం వరకు తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ఆయన సొంత నాయన అయా నాయన ఆలయం ప్రభావ మాకు మీరు అనుగ్రహించమని తండ్రి మీరు తెలియపరచమని అయా ఎక్కడ మరి ఉన్నారు ప్రభావ మరి మీరు ఏర్పాటు కలిగి ఉన్నారు ప్రభావ అది మా అందరికీ మీరు దయచేయమని తెలియపరచమని ప్రభావ సహాయం చేయమని కూడా వేడుకుంటూ నాయన చూపించండి తండ్రి మొదలైన ప్రార్థనని మీరు ఆలోచించమని ఆయన మీరు అనాయాసం కాదు తండ్రి ఆయన మరి మీరు అయా నాయన మరి సమస్తము తండ్రి ఆయన మీరు అనుగ్రహించే దేవుడు ప్రభావ ఆయన అటు ఆయన స్థిరమైన నాయన అయా నాయన మరి ఆలయం మాకు నాయన అయా మరి మీరు ఏర్పరచమని కూడా వేడుకుంటూ ఆయన మరి తండ్రి సహాయం చేయమని కూడా వేడుకుంటూ ఆయన మరి అతిగా ప్రభావ మీ కనుదృష్టి నాయన అయా మా యొక్క సంఘముల మీద తండ్రి మా కుటుంబాల మీద కూడా నాయన మీరు నిలుపుమని వేడుకుంటూ తండ్రి ఆయన నా కుటుంబం కూడా జ్ఞాపకం చేస్తుంది అయ్యా నాయన సహాయం చేయండి ప్రభావ నాయన మరి రక్షణ లేని నా భర్తని నా బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన మరి నన్నైతే రక్షించారు కానీ ప్రభావ ఈ రక్షణ మార్గంలో లేని నా బిడ్డల భర్తను కూడా జ్ఞాపకం చేస్తుంది వారిని కూడా ఈ యొక్క ప్రణాళిక చొప్పున మీకు ఏర్పాటుతో ప్రభావ ఆయన మేము వారు మీరు కలిగి ఉంటే తండ్రి వారిని కూడా తండ్రి మీ సన్నిధికి చేర్చమని ప్రభావ మాటలు వినే భాగ్యం లలిత నాయన నా బిడ్డలకు కూడా దయచేయమని ఎవరి కాలంలో ప్రభావ నాయన యొక్క లోకములు తండ్రి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటూ వస్తున్నారయ్యా ఆయన వారిని కూడా ఆయన మీ అందరు భయభక్తులు కలిగి నాయన మీకు విధేయులై ప్రభావ మీ జ్ఞానము మీ వివేచన పొందే బిడ్డలుగా చేయమని కూడా వేడుకుంటూ తండ్రి వీళ్ళ చదువుల్లో భవిష్యత్తులో సమస్యల్లో కూడా తండ్రి మీరే సహాయం చేయమని తండ్రి కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మీరే ఆదుకోమని పోషించి సంరక్షించి తండ్రి ప్రతి అపాయం నుంచి కూడా తప్పిస్తూ క్షేమకరంగా ఇటువైపు కూడా ఉంచినందుకై కూడా స్తోత్రులు వందనములు చెల్లించుకుంటూ దేవా నాయన మరి ఇంత గొప్ప దేవుడిని ప్రభావ నాయన నేను కలిగి ఉన్నందుకు నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి ప్రభావ నేనే కాదయ్యా నా కుటుంబం అంతా తండ్రి అనేకులు తండ్రి మీరు తెలుసుకొని ఆయా రక్షణ పొందేవారిగా కూడా మీ రక్షణలో ప్రభావ నడిపించే దానిగా కూడా నాకును కూడా నాయన మరి మాటలు చెప్పే కృపను కూడా దయచేయమని వేడుకుంటూ స్తుతిస్తూ కనపరుస్తూ తండ్రి నాయన మాత్రమే కాదయ్యా తండ్రి మా దేశంలో నాయన మరి నాయన ఇప్పటికే జరుగుతూ వస్తున్న యొక్క నాయన యుద్ధాలు నాయన మరి మీరు అక్కడ సమీపంగా ఉంది తండ్రి నాయన మరి నాయన మీ యొక్క సమయాలలో తండ్రి ఇటువంటివి నాయన మరి అనుమతిస్తారని చెప్తూ వచ్చారు ప్రభావ ఇవన్నీ కూడా తండ్రి మీరు ఆవిడ గుర్తులని ప్రభావ మేము ఎరిగి అటు సిద్ధపాటు కలిగి ప్రభావ నాయన మెడుకోగలిగి తండ్రి నాయన మరి
కలిగి తండ్రి బుద్ధి కలిగిన కన్నికల వలె నాయన ప్రార్థించుకునే వారంగా కూడా అటు నాయన ప్రార్థనా శక్తిని మనల్ని మరి మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి నాయన మరి తండ్రి నాయన అటు రీతిగా ప్రభువా మీరు చేస్తూ వస్తున్న తండ్రి ప్రతి కార్యంలో ప్రభువా నాయన మేము చూసులాగిన మా కుటుంబాలలో మా సంఘాలలో తండ్రి సకల పరిస్థితుల్లో కూడా తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయమని అన్ని విధాలుగా కూడా మీరు ఆదుకోమని వేడుకుంటూ ఆయన మరి అది మాత్రమే కాదయ్యా ఇప్పుడు జరగవలసిన పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మధ్యాహ్నం కాలము ప్రభువా నాయన ఎండ నాయన మరి తండ్రి నాయన మరి ఒత్తులు నాయన చిన్నపిల్లలు రావాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రభువా నాయన రైతులు జ్ఞాపకం చేసుకొని కనికరించండి నాయన మరి సమయాలను కూడా అనుకూలపరచమని ప్రభువా నాయన మరి ఆరాధనలో నాయన మరి బలలో కూడా ప్రభువా ఆయన మరి ఆత్మతో సత్యముతో నాయన వాక్యానుసారం ఆరాధించే వారు గాను మరి మీ సేవకులను కూడా ప్రభు మీరు అభిషేకించుకొని ప్రభు వాడుకోమని వేడుకుంటూ తండ్రి మరి బలలో కూడా నాయన మరి వాక్యానుసారం ఈ వారమంతా తండ్రి ఎక్కడైతే మేము తప్పిపోతూ వచ్చామో చూపుల్లో తలంపుల ఆలోచనలు మేము పరీక్షించుకొని తండ్రి ఏకమైన రీతిలో తండ్రి నాయన మరి నా మీరు రక్త మాసంలో పొందేవారంగా చేయమని వేడుకుంటూ అర్పణ విషయంలో తండ్రి సండే స్కూల్ పరిచయలో కూడా నాయన సమస్తము కూడా మీరే మభ్య పొందుతూ రమ్మని వేడుకుంటూ నాయన తండ్రి రేపు దినము నేను నా బిడ్డలు కూడా తండ్రి మీ సన్నిధి రావడానికి నాయన మీకు సహాయం చేయండి కృప చూపించమని వేడుకుంటూ తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఆయన మరి మీరే మరొకసారి జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రి స్వస్థపరచమని ప్రభువా ఆయన మా దేశాన్ని క్షేమంగా ఉంచుతూ రమ్మని వేడుకుంటూ స్తుతిస్తూ నన్ను కూడా బలపరచండి అయ్యా మీ శక్తిని ఆయన మీ యొక్క ఆయన మరి తండ్రి అనుగ్రహించమని బలమైన శరీరాన్ని బలపరచండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతిస్తూ నాకు మించిన ప్రార్థించడానికి ఒక అవకాశాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి నాయన మీరు చేసిన ప్రతి మేలుకు ఉపకారతకి కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ మా ప్రార్థన ఆలకించే దేవుడికి ఫలం దయచేసే దేవుడికి ఆయన నన్ను ప్రేమించి నాయన సంఘం దయచేసి సంఘ ప్రార్థనలో నాయన పరిపాలన దయచేసినందుకు రక్తపక్షం వస్తున్నానయ్యా నన్ను కడగ కలిగిన దానికి నేను దేశం యొక్క క్షేమమే మా క్షేమం దేశం క్షేమం కొరకు ప్రార్థించమని నేత భావాలు అనే సందర్భంలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. మన ఎన్ని బిడ్డలు కానీ పేరు పెట్టబడినటువంటి వారం కావడం ఆయన మరి దీనులుగా ఆయన మరి తగ్గించుకున్న వారం కాకుండా సన్నిధిలో ప్రార్థించగా ఆయన ప్రార్థన ఆలకిస్తానని మీరు సెలవిస్తూ వచ్చారయ్యా. బట్టి కొందరాన్ని వస్తున్నానయ్యా జరిగిందండి ఆయన మరి మన దేశంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మరి ఇప్పుడు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఆయన దేశమే కాదయ్యా అనేక దేశాలు ప్రపంచంలో అనేక దేశాల్లో మరి యుద్ధాల కారణంగా ఆయన ఎంతో నష్టము ప్రాణ నష్టము ఆయన మరి అనేక విధాలుగా నష్టాలు ఇబ్బందులు ఆయన మరి ఎదురవుతూ వస్తున్నాయ్యా. అటు పరిస్థితులు బట్టి ఆయన మీ కాసనలో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఆయన మరి దేశ నాయకుల్లో ఆయన మీరు ఆయన మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభు. ఆయన యుద్ధ నిమిత్తం జరుగుతున్నారు, ఏ ప్రయోజనం నిమిత్తము ఆయన దేన్ని ఆశించి జరిగిస్తున్నారనేది వారు ప్రశ్నించుకోగలంటూ ఆయన ఆత్మవిమర్శ చేసుకోగలంటూ ప్రభు. దేశ ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన వారి యొక్క మనసు మారి ఆయన మరి ప్రభు
దాన్ని నిర్మించుకునే వాళ్ళుగా చేయవలసిందిగా ఆయన వస్తున్నాం. అని మీరు మాత్రమే చేయగలయ్యా. వారిలో ఆయన మీ యొక్క ఆలోచనలు ఉంచినప్పుడు మాత్రమే ఈ సమస్య ఆయన పరిష్కారం జరుగుతుంది. ఆయన దగ్గర జ్ఞాపకం తీసుకురండి. నాయకుడిని ఆయన మీరు దృష్టించండి ప్రభు. ఆయన వారితో ఆయన మరి మీరు మాట్లాడండి. ఆయన వారికి మంచి ఆలోచన పుట్టించవలసిందిగా వస్తున్నాను ప్రభు. ప్రయోజనకరమైనది ఆయన అందరి యొక్క ప్రయోజనాన్ని కోరుకున్న వారుగా ఆయన శాంతి మార్గంలో ఆయన వారు ముందుకు వెళ్ళడానికి ఆయన వారికి కావాల్సినటువంటి ఆయన మరి ఆయన ప్రేరణ మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వస్తున్నాను ప్రభా. ఆయన దగ్గర జ్ఞాపకం తీసుకున్నట్టు నేను సంబంధించిన పిల్లలు ఆయన ఎటువంటి అమాయకులైనటువంటి వారు ఆయన మరణిస్తూ ఉన్నారయ్యా. ఆయన నిజంగా దీర్ఘారకమైనటువంటి పరిస్థితులు చూడలేకున్నామయ్యా. ఆయన బట్టి ప్రోగ్రాన్ని సరిగ్గా ప్రార్థిస్తూ వస్తున్నాను. దృష్టించండి ఆయన దేశాల్లో శాంతి సమాధానాలు నెలకొల్పున్నట్టుగా ఆయన మీరు యొక్క నాయకులు పరిస్థితులను మనకి ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇద్దరు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. తీసుకోవడం చెల్లించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా వంటనం కొరకు ఆయన మందిరం స్థలం కొరకు ఆయన ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ వస్తున్నాం. మాలో ఆయన ఎందువల్ల మేము కొనుక్కోలేకపోతున్నాము. మాలో నమ్మికలు ప్రభావ ఆయన జరగదనేటటువంటి ఆయన నిరుత్సాహంలో ప్రభావ ఏదో ప్రభావ కానీ ఆయన క్షమాపణ కోరుకుంటూ వస్తున్నాం. కూడా ఆయన దగ్గర దృష్టించండి ప్రభు. ఆయన విశాలమైనటువంటి స్థలం అవసరం ఉంది. అనేక ఆత్మలు ఆయన మందిరానికి చేర్చబడవలసి ఉంది. అనేక మందిని ఆహ్వానించాలని ఉన్నప్పటికీ ఆయన స్థలం చాలని ఆహ్వానించలేకపోతున్నాం. ఆయన ఈ పరిస్థితులన్నింటినీ మీరు దృష్టించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. గురించి నడిపించగలిగిన వారికి మాత్రమే అయినా మిగిలిపోయినటువంటి స్థలంలో నుంచి విశాలమైనటువంటి స్థలాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఎంతో ఆశతో ఆయన మీ తల్లి ప్రార్థిస్తూ వస్తున్నాం. అయ్యా ఆశపడే ప్రాణాన్ని చర్యలు నామకం చేసుకోండి అయ్యా. పరిస్థితులు అనుకోని ఆయన మా శక్తికి ఇచ్చినదే ప్రభు. అయితే ప్రభు ఆయన మీరు ద్వారాలను తెలియజేసినప్పుడు ముందుగల వారు ఎవరయ్యా. మీరు ఆకాశ వాక్యాన్ని విప్పినప్పుడు ప్రభు ఆయన కార్యం జరుగుతుంది ప్రభు. ఆయన ఆకాశం మీది, ఆయన భూమి మీది, భూమి ఉన్న సమస్తం మీదే కదయ్యా ప్రభు. ఆయన దానిని ఆయన స్వతంత్రించుకున్నప్పుడు మీరే మార్గాన్ని సరళ చేసి మాకు ఆయన మరి మందిరం కొరకైన స్థలాన్ని ఆయన మరి అయితే కాదయ్యా ఈ తేజోమహిమని ఇచ్చేటటువంటి మందిరాన్ని ఆయన మేము కలిగి ఉండకూడదు. మీ కోసం కోరుకుంటూ వస్తున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆయన వారంతా మమ్మల్ని కూడా క్షేమకరంగా ఉంచారు. ఆయన ప్రార్థిస్తూ వస్తున్నాం. మందిరావరణంలో చేరి నేను మహోన్నతుడైన దేవుడిని వెళ్ళిన అనుభవాలు ఆరాధించకూడదు. మేమందరూ సిద్ధపడి మీ సన్నిధి రాగలటానికి సహాయపడండి. ఆయన అవసరం చేయించండి కూడదు. మీరేమై ఉన్నారో కేవలం నాయన మీరేమై ఉన్నారో మీ మెరగలకు సహాయపడండి. వారి కూడా నేను పర్లోక సింహాసనం మీరు మాట్లాడండి. ఏ మనుషులు కాదు, మనుషులు మానవ మాత్రలందరూ మీ సృష్టి అయ్యున్నారు. ఎవరు గొప్పవాడు కాదు, మీరు మాత్రమే నాయన గొప్పవాడు. మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క ఔన్నత్యాన్ని మేము ఎరిగిన అనుభవంలో నాయన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి. ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నామయ్యా. వారమంతటిలో నాయన మేము ఎక్కడ విషయాలు తగ్గిపోయిన వారంగా ఉన్నాము ప్రభు. మీ వాక్యం ద్వారా సంధించి మమ్మల్ని సరిచేసి మా యొక్క హృదయ తలపులు వాటన్నిటినీ నాయన మీరు ఛేదించి నాయన వాటిని నాయన ప్రభు సరిచేసి ఉన్న వీటిలో మీ పనులు పాల్గొని పొందుతారైన మీ కృపా సహాయం దయచేయండి నాయన. అందుకొరకైనటువంటి పనుల సింహాసనం నుండి మాటలను దాసును అభిషేకించి నాయన వాటిని నిలబడేటటువంటి దాసులు నాయన గొప్పవారు కాదు నాయన ఎంతో బలహీనని ఒప్పుకుంటూ వారిని నాయన మీ ఆత్మ భూమిగా చేసి నాయన ఆత్మ వశంలో ఉంచి ప్రభు నాయన మరి ప్రభుత్వం మరి మన బైబిల్ స్టడీలో మాట్లాడుతూ వచ్చారు. ఆ రీతిగా మీరు వశపరుచుకున్న వారే నాయన మీరే వారి ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా మమ్మల్ని సరిచేయవలసిందిగా నాయన మా జీవితాన్ని చక్కపరిచి మీరు ఆపరికి మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను ప్రభు. నాయన మేము నాయన మరి దేవుని ఎరిగిన వారంగా మా యొక్క ఆశ నిరీక్షణ అదేనయ్యా. అంటే నిరీక్షణలో మమ్మల్ని నాయన మరి ప్రభు మమ్మల్ని ముందుకు కొనసాగుతూ సహాయపడుతూ రావాల్సిందిగా కూడా వేడుకుంటూ వస్తున్నాను ప్రభు. మరి వాతావరణాన్ని అనుకూలపరచండి అంటే వేరు మధ్యాహ్న కాల సమయం ప్రభు నాయన మరి
ఆనందకరంగా ఆశీర్వాదకరంగా నాయన మరి కడుపుట్లో సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను ప్రభు. నాలుగు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇదే సమయంలో కుటుంబాన్ని కూడా దగ్గర జ్ఞాపకం చేసుకున్నాను. రక్షణ భర్తను దగ్గర జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. ఆయన దానికి రక్షణ ఆయన పాపులుగా ఆయన మీరు ఎంచి ఆయన మీరు అనేకులు చేస్తున్నటువంటి ప్రార్థనలో వ్యర్థంగా ఉంటున్నారు ప్రభు. స్థుతిస్తూ వస్తున్నాను. సంధించవలసిందిగా దర్శించవలసిందిగా మార్గం నడిపించవలసిందిగా వస్తున్నాను. మిమ్మల్ని అంగీకరించగలిగినటువంటి ఆయన మీ హృదయాన్ని దయచేయండి. తనకు హృదయ కాఠిన్యాన్ని తీసేసి ప్రభు నేను మెత్తన హృదయాన్ని అంగీకార హృదయాన్ని దయచేయవలసిందిగా వస్తున్నాను. నేను వీళ్ళని బట్టి అందరాల కుటుంబాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా ప్రోగ్రాంలో సిద్ధపడి నీటిలో ఆయన మరి ఉండటానికి సహాయపడవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రభావం పరిశుద్ధమైన ప్రార్థించి మన పట్టి వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకాయ రాగిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు, చేసిన ప్రార్థన బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా దినాల్లో ఇశ్రాయేలు ప్రజల కొరకై ఈ దయగల సంకల్పం ప్రభా రకరకాలుగా మా తండ్రి మేము చూస్తూ వచ్చాము. మా ఎడల సంఘం ఎడల కుటుంబాల ఎడల ప్రభా మా తండ్రి మీద దయగల సంకల్పాన్ని మీరే మా ప్రభా నెరవేర్చురమ్మని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు భారంగా మా తండ్రి ఏ విషయాల కొరకై ప్రార్థిస్తూ వచ్చారో వారందరికీ మీరు తోడైండి సాగుమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి ప్రార్థన ఆలకించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ స్థలం అందు చేయబడే ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంచుతాను, నా మనసు ఉంచుతానని చెప్పారు కదా. మా ప్రార్థన మీద కూడా మీరు దృష్టి ఉంచండి, మీ మనసు ఉంచండి. ఏదైతే మీకు మొరపెట్టుకుంటున్నామో ప్రభా దివారాత్రులు మాకు జవాబు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మందిర స్థల విషయంలో మానక మరొక ప్రతి దినము ఎంతగానో ప్రభా ప్రయాసపడుతున్నాము. కొంతమంది సహోదరులమే మా ప్రభా మా దేవ అనేక స్థలాలకు వెళుతుంటున్నాము. రకరకాల ఆటంకాలు శత్రువు కలుగు చేస్తున్నాడు. ప్రభా మా తండ్రి మా దేవి పరిస్థితులన్నిటిలో దేవా కేవలం మీరు మాత్రమే కార్యం చేయగలని ప్రభా మేము వైపు చూస్తుంటున్నాము. ఆనాడు పవిత్రులు అలసిపోయినాడు ప్రభా చేపలు నేను పట్టలేకపోయినాను అని. అయితే మీరు వచ్చి ఒక మార్గం చూపించినప్పుడు అద్భుతమైన చేపలు పడ్డాయి. అలాగే మీ వైపు చూసి మేము ప్రార్థన చేసుకుంటుండగా మందిర స్థలం సహాయం చేయండి. మా ఆశ మా కోరిక ప్రభా మరి నిశ్చితమైతే మా తండ్రి మా ప్రభా ఈస్టర్ కల్లా మా ప్రభా మా తండ్రి ప్రధాన దిన పండుగ కన్నా మా ప్రభు మేము ఒక స్థలంలో ఉండాలని ఎంతో ఆశపడి దాని కొరకై ఎంతగానో పోరాడుతున్నాము. అన్ని పరిస్థితులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ముందుకు వెళుతూనే ఉన్నాం. కానీ శత్రు పని ఎక్కువగానే పనిచేస్తుంటున్నాడు. ప్రభు ఆ విషయంలో మీరే తోడైంది సాకుమని ప్రార్థన చేస్తుంటున్నాను. అతిగా సంఘంలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రభావ తండ్రి సంఘంలో ఉన్న బిడ్డలు వారి యొక్క చిన్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు అవసరం మంచి జ్ఞానము, తెలివి, ఆరోగ్యము, వాళ్ళకి స్కూల్కి వెళ్ళి వచ్చే సందర్భంలో ఎండాకాలంలో ఉన్నారు. ఆ బిడ్డలకు అవసరం విశ్రాంతి వారు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి బిడ్డలు కూడా కాలేజీకి పోయి రావాలి. ఎవరి బిడ్డలు కూడా తోడైంది సహకరండి. రకరకాల పరిస్థితులు కూడా ఈనాడు ఎవరి బిడ్డలు వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ల ద్వారా జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. తండ్రి తల్లిదండ్రులకు అవిధేయులైపోతున్నారు. మా ప్రభా టీచర్స్ మాట వింటం లేదు. తండ్రి పరిస్థితి అంతా కూడా దారుణంగా మారిపోతున్నది. సమయంలో విభుడులైన వారిని మీరు కాపాడి భద్రపరిచి వారికి కావాల్సిన సాయం తోడ్పాటు దాచేయమని ప్రార్థన చేస్తుంటున్నారు. ఆ రీతిగా మా తల్లి మా ప్రభా కొంతమంది అనారోగ్యంగా బాధపడుతూ ఉంటున్నారు. మా ప్రభా మరి లోక పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి, వాతావరణ పరిస్థితులు బట్టి రకరకాలైనటువంటి రోగాల్లో వెళుతుంటున్నారు. వాళ్ళందరూ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. భారతమ్మని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా తను మా తండ్రి కాడు వాపుతో ఎంతో బాధపడుతున్నది. లేవలేని పరిస్థితులు ఉన్నాయి అని చెప్తున్నది. ప్రభా కనిపించి తాకి ఆరోగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మా కృష్ణవేణి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా తను కొంత ఆందోళన, కలవరము అన్నిటి కూడా మాకు ప్రార్థన చేస్తూ తొలగిస్తూ వచ్చారు. కొంత నెమ్మది ఇచ్చారు. మా నాన్నగారు కూడా పూర్తి ఆరోగ్యం తెచ్చమని ప్రార్థిస్తుంటున్నాం. వారిని కూడా బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆర్థిక మా ఇంజలక్ష్మి కూడా జ్ఞాపకం చేసుకోనండి. అనుకున్నటువంటి ప్రాబ్లం మీకు తెలుసు. మీరు ఎక్కడికి నుంచి తాకి ఆరోగ్యం దయచేసి
మీకు కూడా జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభా మా దేవ మా విజయ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తను కూడా మా తన శరీరం కొంత బలహీనమైపోయింది. అది కూడా కనికరించండి, తాకండి, ఆరోగ్యం దయచేయండి. ఈ పరిచర్లు ఎంతగానో ముందు పోతున్నప్పుడు శత్రువు ఎన్నో రకాలుగా దాడులు చేస్తుంటున్నారు మీ బిడ్డల మీద. కావాల్సిన ఆరోగ్యం దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేగల మాపలో తండ్రి మా రత్నాలు కూడా ఇచ్చిన ఆరోగ్యం అంటే స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కోరుతుండగా సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మహోన్నతులు మా దేవానికి స్తోత్రాలు. మా కన్యల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తను కూడా కొంత మా ప్రాబ్లంతో బాధపడుతుంటున్నది. మీరు కనికరించి ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభా మా అరుణ వాళ్ళ యొక్క అమ్మగారు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. మీరు కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలై దేవుని మందిరంకి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రియుడు ప్రసాద్ గారిని బట్టి వాళ్ళ అమ్మగారు కూడా మా తల్లి మరి మా ప్రభా శరీర బలహీనతో బాధపడుతున్నది వయస్సును బట్టి మీరే తాకి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మరి శ్యామ్ సుందరరావు గారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. తన యొక్క ఆరోగ్యం కొరకు కూడా మా ప్రభావం ఉన్న పరిస్థితులు మీరు ఎదురు. కాబట్టి ప్రభా ఇటు అనారోగ్యం వారిని అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకొని వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ మా పొలం తండ్రి నమ్మకం మా దేవ అఖిల హాస్పిటల్లో ఉన్నాడు. మా ప్రభా మన చేయి ఆపరేషన్ కొరకై మరొక హాస్పిటల్కి మారారు. ప్రభా మీరే సహాయం చేసి అక్కడ కూడా మీరే విశ్వాసంలో స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా బాప్తిజం తీసుకున్న బిడ్డలు విశ్వాసంలో స్థిరపరచండి. ఎవరి కాలంలో ఉన్నారు దీనికి కూడా మీకు కాకుండా వచ్చే శోధనకు నీ కొరకై నిలబడి మంచి సాక్షి పొందే బిడ్డలుగా ఉండవలసిందిగా వారిని మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మాపలో తండ్రి జగల మా దేవ నమ్మకం మా ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రజల కొరకై మా ప్రభా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాండి. మా ప్రభా జోష బ్రదరు మరి సహోదరి చాలా బలహీనమైపోయినారు. కుటుంబ పరిస్థితిని బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా మా తల్లి వారిని మా ప్రభా మీరే ప్రోత్సాహపరిచి మిమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి యశ్బాబుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారు మా ప్రభా డ్యూటీకి సెలవేయడానికి కాలం చేత రాలేకపోతున్నానని అంటున్నాడు. వారికి మా ప్రభా శత్రువు చేసే పని మీ సన్నిధి రాకుండా రకరకాల డ్యూటీలో బంధించబడుతుంటున్నారు. వారికి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. సగోడు దగ్గర కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీకు కూడా భద్రపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నారు. అలాగే సౌడు అనిల్ కూడా జ్ఞాపకం చేసుకోనండి. తనకు కూడా పోలీస్ డిపార్ట్మెంటు మా ప్రభు రాత్రి మగలు డ్యూటీలు అంటున్నారు. ప్రభావ మీ బిడ్డలకు కావాల్సినటువంటి విడుదల దయచేసి మీ సన్నిధికి వచ్చే అవకాశం మీరు వాళ్ళు కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మరి ప్రవీణ్ కూడా జ్ఞాపకం చేసుకోరండి. కేవలం ఆదివారం కొరకే పరిమితి కాకుండా దాని తండ్రి మా ప్రభా మరి మిగతా కోరికలు కూడా వచ్చి బలపడడం ద్వారా బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. పరిస్థితులను కూడా చక్కగా ఉంటాయి. ఆత్మీయంగా ఎదగలడం తన కొరకు కూడా ప్రార్థిస్తున్నగా సహాయం వేడుకుంటున్నాం. ప్రభా ప్రేమల మాపలో తండ్రి ఆ రీతిగా మా ప్రభాకుల ప్రిస్కుల కొరకాయ బిడ్డల కొరకాయ ప్రార్థిస్తున్నాం. వారిని కూడా రకరకాలుగా శత్రువు బంధించడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. ఉద్యోగాల్లో ఆ యొక్క పనులను బట్టి ఆయా స్థలాల్లో వారికి కూడా సంపూర్ణ వేలు కలిగేసి అవసరం కృపణిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేమల మా తండ్రి ఆ రీతిగా కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా బాప్తిసం తీసుకున్నారు. స్థిరపడడానికి బలపడడానికి సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. దేవుడిని కొరకాయ స్థిరపడి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అలాగే జనార్దన్ రోజుల కొరకాయ బేబీ కొరకాయ ప్రార్థిస్తున్నాం. వారు కూడా కొంత శరీర బలహీనంగా ఉంటున్నారు. వారికి అవసరమైన బలహీనతలన్నింటినీ తొలగించండి. మీ శక్తిని పరిపూర్ణం చేయండి. రేపు కొరక స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా అలాగే మా ప్రసాద్ దయమని బట్టి మీకు స్తోత్రాలు. మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు అర్థంగారు మీ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మనుష్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలను మా బలపరచండి. మరి దేశాల్లో రకరకాల పరిస్థితులు కూడా భయానకమైన పరిస్థితులు కూడా వెళుతున్నాయి. దినాల్లో ఆ బిడ్డలకు మీరే తోడండి, కాపాడి భద్రపరిచి ప్రభామాత నిక్షేమకరం ఉంచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా మా ప్రసాద్ మా సునీత బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వారు కూడా బలపరుస్తారండి. విశ్వాసంలో మా ప్రభావ ముందుకు వెళుతున్నారు. సేవా పరిచర్యలో కుటుంబ వ్యవస్థలో అన్నింటిలో కూడా ప్రభా ద్వారా మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా అమ్మాయి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి ఆసక్తి కూడా ఇక్కడ రావాలని మా ప్రభా మా తండ్రి బిడ్డలు కూడా ఉంటున్నారు. వారికి కూడా తోడైన సహకరి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా దూరకం కూడా ప్రార్థిస్తున్నాను. మన భర్తలు కూడా కార్యం జరిగించండి. విస్తరణ నడిపిస్తారండి. ప్రేమల మాపలో తండ్రి మీకు కూడా జ్ఞాపకం చేసుకోనండి.
మా తండ్రి బిడ్డకు కావాల్సిన కృప అనుగ్రహించండి. మరి ప్రాంతంలో బిడ్డలు కూడా మీ సాయంత్రం పాడుదాల్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ రీతిగా వెంకటరావు ఇద్దరు కుమారుల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి ఎక్కడ ఉన్నా తప్పిన కుమారుడు అని తాను కూడా వచ్చేదానికి సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. మా ప్రభా మా తండ్రి తల్లి మార్గం నడిచిన బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా సహోదరి వినూత్న కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరు ఎక్కడికి రుచిత చూపించండి. మా తండ్రి మరి మా ప్రభా మరి రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి బిడ్డ కీర్తనను జ్ఞాపకం చేసుకురండి. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, భద్రత మా ప్రభా మీరు ఎక్కడికి రుచిత చూపించండి. ప్రేగల మా తండ్రి మా ప్రభా ఎవరెవరి ఇతర దేశాలు ఉన్నారో ఆ బిడ్డలు ఆ బిడ్డలందరూ కూడా కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రేగల మా తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లు మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నిదాల హస్తాలు కలుపుకుంటున్నాను ప్రభా. ఈ రీతిగా మా వాడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వాడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దాని తండ్రి మా ప్రభా రీతిగా మా తండ్రి జీవన పావని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా మా తండ్రి కూడా వస్తామని చెప్పారు కానీ రాలేకపోతుంటున్నారు. దగ్గరికి వచ్చారు. ప్రభా మీరు ఎక్కడికి నుంచి చూపించమని ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రేగల మా పొడవు తండ్రి రీతిగా మా మీ సోదరి శోభాదేవి గారి కొరకై, కొడసినిమ గారి కొరకై, కృపమ్మ కొరకై, కరుణమ్మ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను. మా కళ్యాణి వాళ్ళ యొక్క అమ్మగారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వృధాపులో ఉన్న వారిని బలపరుస్తురండి. ప్రభావంలో కాలము మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహిస్తూ ఇతరులు నడిపించి మీరే సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రేగల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, సుప్రియ కొరకై సుప్రియ తన భర్త కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరే సంపూర్ణంగా సహాయపడుతుందిగా వేడుకుంటున్నాను. ప్రభా నూతన కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నారు. అంత మాత్రమే కాకుండా అనేకులు నూతనంగా ఎవరెంత ఆశపడుతుంటున్నారు. మా ముంతాజ్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి. తన భర్త కూడా వచ్చేదానికి సహాయం చేయండి. ఆటంకాన్ని తొలగించండి. అక్కడ ఉన్న మా శాంతి తన భర్త సాంశివర కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారికి కూడా వీలు కలిగి చేసుకుని వచ్చేదానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మోజస్సు తన భార్య కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారు కూడా మీ కార్యం జరిగించి సరి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాటి గారి వారి కుటుంబాన్ని దర్శించి ప్రార్థిస్తూ వచ్చేమో వారు కూడా మీ కార్యం జరిగించి సరి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. అన్నపూర్ణమ్మ గృహాన్ని దర్శించడానికి సహాయపడుతున్నారు. అక్కడ మా ప్రభాని మన కుటుంబాలు దర్శించడానికి సహాయపడుతున్నారు. వారందరూ కూడా ప్రేరేపించబడి మా ప్రభా మీ సన్నిధికి మీరు మా ప్రభా నడిపించమని ప్రార్థిస్తుంటున్నారు. మా పని మేము చేస్తుంటున్నాము, మీ పని మీరు చేయాలి కదా ప్రభువ. వారి కొరకై వాక్యం అందించాము, ఇతర వేస్తున్నాము, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మీరే కార్యం చేసి అని మన నూతన ఆత్మలను సంఘంలో చేస్తూ సంఘాన్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభా మా దేవాత్మలను రక్షించాలని మా ఎంతో భారం ఉన్నది. చివరి దినాల్లో రకరకాలైనటువంటి తప్పుడు బోధకులు ఉన్నారు. భిన్నమైన బోధలు, అబద్ధమైన బోధలు, ప్రజలను మోసం చేస్తున్న బోధల ద్వారా ఎంతోమంది మా ప్రభా మేము క్రైస్తవులు అనుకుంటూనే పరలోకాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాను, సహాయం చేయండి. ఈ రీతిగా రేపు దినము సండే స్కూల్ పరిచయం కొరకై మా ప్రభా మా తండ్రి మీ బిడ్డలందరూ సిద్ధపరచరండి. మరి ఇంకనే మంది కొంతమంది బిడ్డలు కూడా వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా ఆరాధన కొరకు, ప్రభువుల కొరకు కావలసిన వర్తమానాలు దయచేస్తురండి. మీకు అర్పించారు పనులు నమ్మకంగా యథార్థంగా ప్రభావతను ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఏ కొరత లేకుండా మంచి మా ప్రభా మా తండ్రి మరి వాతావరణం అనుగ్రహించండి. మేఘాలు పంపించండి. ఆరాధన పర్యంతం కూడా మీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ మాపలో తండ్రి అలాగా దేశంలో మా తండ్రి ప్రపంచ శాంతి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభావ మీరు కోరిన దేశాలే. ప్రభావ మా తండ్రి వారిని మీరు ఆశ్రయించినటువంటి దేశాలే. మా ప్రభావ మా తండ్రి మీరు అన్నారు, భాగంలో మీ సంతతి నేను విస్తరింపజేస్తాను, 12 మంది రాజులు అవుతారు అన్నారు. అలాగనే వారు విస్తరిస్తూనే ఉన్నారు. అలాగనే ఇశ్రాయేలు మా ప్రభావ వారిని కూడా మీరు ఆశ్రయించారు. కానీ మా తండ్రి అవగాహన లేకుండా ఆస్తుల కొరకు, స్థలాల కొరకు, రకరకాల వాటి కొరకై కొట్టుకొనొచ్చు వారు చావడం కాకుండా ప్రపంచానికి ఎంతో నష్టం కలుగు చేస్తుంటున్నారు. ప్రభావ మీరు ఎక్కడికి నుంచి చూపించమని ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రభా మరి ప్రపంచ శాంతిని మీరు కలుగు చేయండి. వారిని బట్టి మా ప్రభా భారతదేశంలో కూడా ఎంతో అలజడి రేగింది. మా ప్రభా కొంతమంది మా తండ్రిని అవకాశంగా చూసుకొని ప్రజలను భయపడుతూ ఉంటున్నారు. తండ్రి మా ప్రభా కరువు దినాలు రాబోతున్నాయి అంటున్నారు. రకరకాలైనటువంటి భయాందోళనలో ఉన్నాము. ఇదేమైనప్పుడు కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు కరువు వచ్చినా, చిత్తులు వచ్చినా, మిడతలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ఏమొచ్చినా సరే నా సన్నిధిలో మీరు మొరపడితే నేను ఆకాశం నుంచి ఆలకించి మీ ప్రార్థన ఆలకించి ఆ దేశాన్ని స్వస్థపరచనని చెప్పిన వాగ్దానాన్ని అక్షరాలుగా నెరవేరుస్తానని నమ్ముతూ ఉంటున్నాను. ఈ రీతిగా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యంలోకి వచ్చాము.
ఆనాడు అబ్రహాము ఏ రీతిగా వృద్ధాప్యం నుండి తన కుమారుడు కొరకై మొరపెట్టుకుంటూ వచ్చారు. నా బిడ్డల యొక్క భవిష్యత్తు వారి వివాహాల కొరకై మొరపెడుతూ ఉంటున్నాను. ప్రభా శత్రువు ఆటంకాలను తొలగించండి. ప్రభా బిడ్డలు మా ప్రభా మా తండ్రి సుస్థిరంగా స్థిరపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. రేపటిదినం పరిచయం కొరకై అభిషేకించిన బిడ్డలు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఇది అవసరం పరిచయ ఆరోగ్య దాచ్యమని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా నాకు ఇచ్చినటువంటి ఆయువును మించి మా తండ్రి కృపాకాలంలో అట్లయిపోయినాను. మా ప్రభా ఈ సమయంలో ఇంకా మా ప్రభా నీ కొరకై మీరు ఇస్తున్నటువంటి మీ కృపను బట్టి, కేవలం ఇది మీ దయను బట్టి, సంఘస్థుల యొక్క ప్రార్థన బట్టి నేను సజీవుడినై ఇంకా మీ కొరకై వాక్యం చెప్పగలుగుతున్నానంటే అది కేవలం మీ దయనే. మా ప్రభాని వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మా ప్రభా చేసిన ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటూ మా తను ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ అవసరమే శాంతి పాడు దయచేయమని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసము వారికి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.